బండ్ల గణేష్ తన నిబద్ధతను చాటుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి సురక్షితంగా బయటకు వస్తే తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్న బండ్ల గణేష్ నేడు తన సంకల్పయాత్రను పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు కాలినడకన చేరుకున్న ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నట్లు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మోహన్ బాబు ఫేస్ టు ఫేస్. సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టినటువంటి సంకల్ప యాత్ర నేటితో కూడా పూర్తి కాబోతుంది. ఏదైతే జనవరి 19న హైదరాబాద్ లో ప్రారంభించినటువంటి సంకల్ప యాత్రను కూడా ఈ రోజు తిరుపతికి చేరుకున్నారు. మరి కాసేపట్లో అలిపిరి వద్ద కూడా తన మొక్కులు కూడా చెల్లించుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, సంకల్ప యాత్ర సిద్ధించినట్లుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కదా సార్, బ్రహ్మాండంగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. పాదయాత్ర ఎలా కొనసాగింది సార్? చాలా బాగా సాగింది సార్. దారి పొడుగున ప్రజలందరూ సహాయ సహకారాలతో అద్భుతంగా ప్రోత్సాహంతో ఏ ఆటంకం లేకుండా స్వామివారి ముందు నడిపించారండి. మరోపక్క సంకల్ప యాత్ర ఉద్దేశం కూడా ప్రజలకు వివరించేది. దేవుడు బొక్కండి ఇది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ప్రాణాలతో బయటకు వస్తే సార్ వచ్చి నాకు ముఖ్యమంత్రి అవ్వాలో ఇంకోటి అవ్వాలి నేను కోరుకోవాలా. మా సార్ ప్రాణాలతో జైల్లోంచి బయటకు వస్తే నేను నడిచి వస్తాను, మొక్కున్నా ఆ మొక్కు తెచ్చుకుంటున్నా. నాకు కేసు కొట్టేయడం జరిగింది కాబట్టి. సార్ దాదాపు 22 రోజుల పాటు పాదయాత్ర చేశారు. చాలా ప్రాంతాన్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చారు. దారి పొడుగునా కూడా రైతులు కానీ నేతలు కానీ మిమ్మల్ని పలకరిస్తూ ఎలా ఉంది సార్ అసలు రాష్ట్ర పరిపాలన? సస్యశ్యామలం. ఆ రైతుల ముఖాల ఆనందం, ఆ పొలాల్లో ఆ పచ్చదనం, ఆ పంటలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నా కళ్ళకు కనిపిస్తుందండి. మరోపక్క అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుంది సార్? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు అద్భుతంగా చేస్తారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు 24/7 ఏ క్షణం ఎప్పుడు అడిగినా కానీ ఆయన బ్లాక్ బాస్టర్ అనే చెప్తా కదా సార్. మీరు ఆయన గురించి నన్ను అడగకూడదు, ఎందుకంటే ఆయన నా బాస్ ఆయన. సార్ మరోపక్క శ్రీవారిని కూడా దర్శించుకోబోతున్నారు. గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కల్తీ వ్యవహారం కానీ, భక్తుల మనోభావాలు కానీ, దేవుడి విషయాలు నేను మాట్లాడను సార్. సార్ దేవుడి విషయాలు నేను మాట్లాడు. రేపటి రోజున కూడా మీ సంకల్ప యాత్ర కూడా పూర్తి చేసుకోబోతున్నారు. స్వామివారిని ఏం కోరుకోబోతున్నారు? నేను మొక్కు తెలుసుకోవడానికి వచ్చాను, ఇంకేం కోరుకుంటా సార్? స్వామివారికి తెలుసు కానీ నా మొక్కు తెచ్చుకోవడానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. అది ఏదైతే సంకల్ప సిద్ధించడంతో కూడా ఆయన పాదయాత్రగా కూడా హైదరాబాద్ నుండి తిరుపతి వరకు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. తిరుపతిలో దాదాపు ఆయన్ని స్వాగతించేందుకు పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నేతలు కలిసి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క రాత్రికి అలిపిరి ప్రాంతం వద్ద కూడా బస్ చేసి రేపు ఉదయం తిరుమలకు నడకదారులు వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకుని తన మొక్కులు కూడా చెల్లించుకోబోతున్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ పల్లితో మోహన్, మహా న్యూస్, తిరుపతి నుండి.